Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. గురుజీ ఒక స్ట్రైట్ క్వశ్చన్. మీరు నాకు శత్రువు, మీరు నాకు మిత్రుడు అవ్వాలి, మీరు పూజ చేస్తారా? చేయను. ఒక శత్రువు ఎప్పటికీ మిత్రుడు కాడు. నేను చెప్తున్నా ఇను. ఓం మంత్రం వినబడుతుంది కదా. ఓం హ్రీం బగలాముఖీం మమ సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. మమ సర్వదుష్టానాం, నా శత్రువులు, వాచం ముఖం పదం స్తంభయ. వాచం అంటే మాట, ముఖం అంటే ముఖము, పదం అంటే అడుగులు, స్తంభయ ఆగిపోవాలి, జిహ్వాం నాలిక చీలిపోవాలి. ఏదంటే అది జరుగుతుంది. అంటే ఇక్కడ శత్రువు నీతోని స్నేహితుడు అవ్వడానికి నేను పూజలు చేయ, నీ శత్రువు దుకాణం బంద్ చేసేందుకు నేను పూజలు చేస్తా. అర్థమైందా నీకు? నీ శత్రువు నీ జోలికి రాకుండా నేను పూజలు చేస్తా. టంగు పడిపోయేటట్టు అంటే పక్షవాతం వస్తుందని కాదు, మాట్లాడకుండా జరిగేటట్టు నేను పూజలు చేస్తా. సో ఇప్పుడు నువ్వు లీగల్ ఇష్యూలో నా దగ్గరకు వచ్చినావు. నేను చేసే పూజ వల్ల నువ్వు న్యాయంలో గెలుస్తావు. అర్థమైందా? ఇందాక మంత్రంలో లాస్ట్ది మర్చిపోయినాం, బుద్ధిం వినాశయ అంటే వాడి బ్రెయిన్ పని చేయకుండా పిచ్చి పని చేసేటట్టు చేస్తాం. అంటే ఒక అమ్మాయిని రేప్ చేసేటట్టు చేస్తాం. ఉదాహరణ, మనం చేసే పూజల వల్ల వాడు ఒక అమ్మాయిని చూసి టక్కున రాంగ్ స్టెప్ వేసి దాన్ని రేప్ అటెంప్ట్ చేసినట్టు ఏమవుతుంది? జైలుకు పోతాడు. సో ఏదో ఒక పిచ్చి పని చేసేటట్టు మనం చేసేటువంటి పూజ యొక్క ఫలితము వాడి ముఖం మీదనో, వాడి నాలుక మీదనో, వాడి మాట మీదనో, వాడి బుద్ధి మీదనో ప్రయోగం జరిగి వాడు చేసే పిచ్చి పనుల వల్ల వాడు డ్యామేజ్ అవుతాడు. ఆ డ్యామేజ్ ఎట్లుంటుంది అంటే నీకు వ్యతిరేకంగా మళ్ళీ జిందగీలో మాట్లాడిగా. ఇది బగాలముఖి మూలమంత్రం యొక్క అర్థం. ఇది ప్రూవ్డా? ఎందుకంటే ఇంత ఓపెన్గా కెమెరాల ముందు ఫస్ట్ నుంచి ముఖం మీద మాట్లాడుతున్నారు మీరు. నేను చెప్పింది నమ్మకండి, వేణుస్వామి మాటలు నమ్మొద్దు. చాట్ జీపీటీని నమ్మండి, చాట్ జీపీటీని అడగండి, ఓపెన్ చేయండి. బగాలముఖి పూజ, బగాలముఖి అమ్మవారు ఏం చేస్తుందని అడగండి. మంత్రంతో సహా ఇస్తాడు వాడు చాట్ జీపీటీలో, దాని యొక్క ఫలితం ఇస్తాడు. నేను చెప్పేది కాదు కదా ఇది, నేను క్రియేట్ చేయలే కదా ఇవన్నీ ఎప్పటి నుండో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలే కదా. అవునా? ఇప్పుడు కాశీలో కాలభైరవుడు ఉంటాడు, ఆయనకు నైవేద్యం ఏం పెడతారు? నువ్వు పోయినావా? ఎప్పుడన్నా పోయినావా? వెళ్ళలేదు. ఇక నేను నీకు ఏం చెప్పాలి? ఇక నేను పోయినో నడితే చెప్తాడు. కాశీలో ఏం పెడతారా అంటే సారా పోస్తారు, బంగు పెడతారు, గంజాయి పెడతారు అఫీషియల్గా. దేవుళ్ళకి గీ పెడతారా? పిచ్చి ఇవన్నీ అబద్ధాలు చెప్తారు అంటే నువ్వు పోతే కదరా నాయన. నువ్వు కామాఖ్య, ఇప్పుడు ఉదాహరణ హిమాచల్ ప్రదేశ్ అని ఒక టెంపుల్ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా బగాలముఖి దేవాలయం అని ఉంటుంది. మన ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడానికి ముందు రోజు అక్కడ బగలముఖి దేవాలయం కాంగ్రాలో ఒక పూజ, గౌతమ్ గంభీర్ ప్లస్ అమిత్ షా కొడుకు జై షా కలిసి పూజ చేశారు. శత్రువుల మీద శత్రు వినాశనం మమ జయం ఒక పూజ చేశారు. ఈ పూజ చేసి ముందు రోజు చేసి అక్కడికి పోయి ఆ బొట్లని తీసుకుపోయి మన ఇండియాలో ఎంతమంది ఇండియా ప్లేయర్స్ ఉన్నారో అందరికీ ఆ తాళ్ళు కట్టిరు, ఎల్లో కలర్వి, అందరికీ బొట్లు పెట్టారు. తెల్లారి ఇండియా గెలిచింది. గెలిచినాక కప్పును తీసుకొని లోకల్ ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకుపోయారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఓనానికి నేను ఏం చెప్పాలి? నేను అడుగుతున్నా, హిమాచల్ ప్రదేశ్ ఓనానికి నేను ఏం చెప్పాలి? ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నువ్వు అడిగినవు శత్రువుల మీద అతి భయంకరమైనటువంటి పూజలు నిర్వహించడానికి తారాపీఠ్ అని ఒక దేవాలయం ఉంటుంది. తారాపీఠ్, తారా అమ్మవారు ఉంటుంది అక్కడ శత్రువులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పూజలు జరుగుతాయి. ఎలాంటి పూజలు చేస్తారంటే శ్మశానములోనే అమ్మవారు ఉంటుంది, శ్మశానంలో అమ్మవారు ఉంటుంది. ఉదాహరణ, ఇప్పుడు నా ముందర అమ్మవారు ఉంది, అమ్మవారు నుండి 100 అడుగులు వేయగానే లెఫ్ట్ సైడ్ శ్మశానం ఉంటుంది. అక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి అక్కడ శ్మశానములో ఒక డెడ్ బాడీ దహనం అయ్యే వరకు అమ్మవారికి నైవేద్యం పెట్టరు. కానీ ప్రతిరోజు 12:55 లోపు ఒక డెడ్ బాడీ వస్తుంది.
అక్కడ దహనం స్టార్ట్ కాగానే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెడతారు, మొత్తం నాన్ వెజ్ అమ్మవారికి. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే హై రికమెండేషన్ చేస్తే మనకు డెడ్ బాడీ దగ్గర పూజ చేసే అవకాశం దొరుకుతుంది. అంటే ఎదురుగా డెడ్ బాడీ దహనం అవుతుంటే నువ్వు పూజ చేస్తావు, బట్ ఆ డెడ్ బాడీకి 100 మీటర్ల దూరంలో ఉండాలన్నా, 10 మీటర్ల దూరంలో ఉండాలన్నా, 50 మీటర్ల దూరంలో ఉండాలన్నా అనేది నీ ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఒక 1000 గజాల దూరంలో పూజ ఉంటుంది. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది 500 గజాలు, నీకు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నువ్వు పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించుకున్నావు 100 మీటర్ల దూరం, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది 50 మీటర్ల దూరం, ఎదురుగా డెడ్ బాడీ దహనం అవుతుంటే ఇక్కడ పూజ జరుగుతుంది. మరి నాకు తెలియదు అంటే ఇంత పెద్ద పూజలు ఉన్నాయి, దానికి తెలివిలేని విధవలు ఏమేమో పేర్లు పెడతారు. కానీ అక్కడ అఫీషియల్గా తంత్ర మార్గంలో జరిగే పూజ. కామాఖ్య ఉంది, బగాలముఖి ఉంది. నీకు ఏది కావాలంటే అది శత్రువు మీద చేయం. ఇది వేణుస్వామి చేసుడేంది, నువ్వు కావాలంటే నాతో చేయించుకోకు, నువ్వు పోయి డైరెక్ట్ చేసుకో. కామాఖ్య అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ప్రచారము 1,00,00,000% ఇచ్చింది. ఆమె తన ప్రచారాన్ని తెలుగు రాష్ట్రాల్లో చేయించడం కోసం నాతో చెప్పించినటువంటి కొన్ని మాటలు కొంతమందికి నెగిటివ్గా అనిపించి ఆ నెగిటివ్ ఏదో చేస్తున్నాము అనే భ్రమలో కామాఖ్య అమ్మవారికి మంచి చేసిరు వాళ్ళంతా. ఇవాళ ఏ పరిస్థితికి వచ్చింది అంటే అంబుబాచి మేళా 2026లో తెలుగు రాష్ట్రాల నుండి 6 నుండి 7 లక్షల మంది తెలుగువారు కామాఖ్య దేవాలయానికి వెళ్ళేటట్లుగా ఈ ప్రచారం సాగింది. గత 2 సంవత్సరాల నుండి నా మీద చెడు జరుగుతుంది, నా మీద చెడు చేస్తున్నాము అనే భ్రమలో అమ్మవారికి మంచి చేసినారంతా. ఇక్కడ వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఏంటి అంటే వేణుస్వామిని మనం డ్యామేజ్ చేయాలా, ఒక యోని పూజ యోని పూజ యోని పూజ యోని పూజ యోని పూజ. తీరా కామాఖ్యకు పోయిన తర్వాత ఏమైంది, యోనికే పూజ చేస్తున్నాం అనే విషయం జనాలకు అర్థమైంది. ఇక్కడ బలులు లేవు అని చెప్పడం వల్ల ఏమైంది, అక్కడికి పోయిన తర్వాత జనాలకు అర్థమైంది ఏంటంటే అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యేదే దున్నపోతు బలి కదా, కొన్ని వేల మంది ముందర జరుగుతున్నాయి కదా. ఓహో, ఇన్ని రోజులు వేణుస్వామి చెప్పినవి అన్నీ నిజాలు. అంటే ఏదైనా సమస్య క్లియర్ అవ్వాలి అంటే, జనాలు మనల్ని జడ్జి చేయాలి అంటే ఫస్ట్ సమస్య ఎక్కడొచ్చింది దాని క్లారిటీ జనాలు డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుంది. అందుకనే మౌత్ పబ్లిసిటీ అంటాం మనం. ఎప్పుడు మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీ ప్రపంచంలోనే ఉండదు. ప్రమోషన్స్ కూడా చేయలేము, మనం ప్రమోషన్స్, సినిమా ప్రమోషన్స్ కూడా చేయలేము. సో నా జీవితంలో అది జరిగింది. నాకేమైంది అంటే అసలు కామాఖ్య గురించి మాట్లాడుతున్నాడు, తెలుసుకుందాం ఏందో సంగతి, కామాఖ్య పోయి చూద్దాం అని చెప్పి పోయే జనాలు ఎక్కువైపోయి ఏ క్రేజ్ వచ్చింది అంటే ఇవాళ కామాఖ్య అమ్మవారి దేవాలయంలో ఇచ్చే ఒక గుడ్డ ముక్క, చిన్న బట్ట ముక్క, అది మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్కు దారితీసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.